బేసికల్‌గా మాది పూర్ ఫ్యామిలీ. మా తాతయ్యలు అందరికీ ఉంటాయి గదా! సో, మా తాతయ్యలకి ఉండేది. బట్ నేను పుట్టేసరికి మేము చాలా పూర్ అయిపోయాము. సో, అప్పటినుంచి ఫ్యామిలీలో చాలా అవమానాలనమాట. మాకు డబ్బులు లేవని చెప్పి, మమ్మల్ని కొంచెం తక్కువగా ట్రీట్ చేయటం ఇవన్నీ జరిగేవి. సో, అప్పుడు చిన్నప్పుడు ఈ అవమానాలన్నీ కూడా నా లోపల ఒక కసి పెంచాయి. ఏంటి డబ్బుకేనా విలువ? మనిషికి విలువ లేదా? సరే అయితే. ఆ డబ్బుతోనే కొడదాం అనిపిచ్చింది నాకు. అలా అని ఎలా పడితే అలా ఎదిగితే గౌరవం ఏముంటది? మనకి డబ్బు కావాలి. అట్ ది సేమ్ వే గౌరవం గూడా కావాలి. చాలామంది అనుకుంటారు డబ్బుంటే ఏముందిలే గౌరవం ఆటోమేటిక్‌గా వస్తది అని. బట్ రాదు. నీ మొహం ముందుకొచ్చి నవ్వుతూ మాట్లాడి సలాం కొట్టినోడు నీ ఎనక ఎళ్ళిపోయిన ఇమ్మీడియేట్‌గా వచ్చాడురా బాబు అనే ఫీలింగ్. సో, ఐ థింక్ నా పర్సెప్షన్‌లో ఏంటి అంటే అది రియల్ రెస్పెక్ట్ కాదు. అలాంటి రెస్పెక్ట్ అన్నది మనకు కాకుండా, మన ముందు ఎట్లా ఉన్నాడో, మన వెనక కూడా అంతే గౌరవం ఉండాలి మన పట్ల. అదే రియల్ సక్సెస్ అని నేను ఫీల్ అయ్యాను. సో, కాబట్టి ఒక ప్రాపర్ వేలో ఎదగాలి అనుకున్నాను నేను.